సార్ నేను గతంలో నేను టీవీ నైన్‌లో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, మనం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు నాకు చెప్పే ఏం అడగాలి సార్ అంటే, ఏదైనా అడుగు అనేవాళ్ళు. ఆ లిబర్టీ తీసుకొని కొన్ని క్వెషన్స్ అడుగుతున్నా. అడగొచ్చు కదా? డన్. థ్యాంక్ యూ. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్‌కి సంబంధించి సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ ఎందుకు రేవంత్ రెడ్డి పట్ల నెగెటివ్‌గా ఉందా? లేకపోతే రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పట్ల నెగెటివ్‌గా ఉన్నారా? అలాంటి ఒక ఇంప్రెషన్ బయట సొసైటీలో ఉంది. రీజన్ ఏంటో తెలీదు, మీరు చెప్పాలి. దాంతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏమో అంటిముట్టినట్టుగా ఉంటుంది. బాలీవుడ్ మొత్తం మీ ఇంటికి వస్తోంది. అమితాబ్ బచ్చన్ వస్తున్నారు, ఆయన ఎవరు ఇంకా సల్మాన్ ఖాన్ వస్తున్నారు, అజయ్ దేవ్గన్ వస్తున్నారు, బాలీవుడ్ అంతా వస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీతో ఎందుకు డిటాచ్మెంట్ ఉంది మీకు? నాకు డిటాచ్మెంట్ ఏం లేదు. నాకు ఎక్కువ వివరాలు తెలుసు కాబట్టి కొంతమంది నా దగ్గరకు వచ్చి వేరే చెప్పలేరు. ఎందుకంటే నాకు అందరి గురించి చాలా విషయాలు తెలుసు కదా. నేను కొత్తగా చూస్తలేను పరిశ్రమ. కొంతమంది అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు సెలబ్రిటీస్ అంటే సోషల్ క్లైంబింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో. ఓకే. సడన్ గా మనకు డబ్బులు వచ్చినా, సడన్ గా హోదా వచ్చినా, అప్పటి వరకు మనలో అణిచివేసుకున్న విపరీతమైన కోరికలు కొన్ని ఉంటాయి. దాంతో ఏమైందంటే ఒక్కసారిగా అవి నిద్రలేస్తాయి. నిద్రలేస్తారే నాకు సెలబ్రిటీ పరిచయం ఉండాలా, ఆ సెలబ్రిటీ నేను కలవాలా, లేకపోతే నన్ను ఆయన కలవాలా అని సోషల్ క్లైంబింగ్ అంటారు దాన్ని. అంటే అట్లా బయట ప్రపంచంలో ఉండే వాళ్ళతో కొంత కలవాలని కోరికలు ఉంటాయి. నేను 30 ఏళ్ల క్రితం అందరూ ఇప్పుడు స్టార్స్ అని చెప్పేటోళ్ళందరూ కిడ్స్ ఉన్నప్పుడు నాకు తెలుసు. ఓకే. నేను పేర్లు చెప్పను కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి, లేకపోతే జూనియర్ కాలేజ్కి వెళ్ళి, లేకపోతే వాళ్ళ కాలేజ్ నుంచి బయటకు వచ్చి సింగిల్ బియర్ తాగాలనుకున్నప్పుడు కూడా నా దగ్గరకు వచ్చేటోళ్ళు. అన్న నువ్వు సంతకం పెడితే నేను బియర్ తాగుతా అని. సింగిల్ బీర్ తాగడానికి మీరు వచ్చారు, మీ దగ్గరికి వచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ దగ్గర రావడానికి అదే చెప్తున్నా. అన్ని చూసిన తర్వాత నాకు వచ్చి కొత్తగా చెప్పలేరు కదా నర్సింగ్. ఓకే.